రేపటి వరకు అడుదాడు దించుర్రి ఇళ్ళ విషయం పోయినసారి ఒక ఆయన చనిపోయిందా అట్లా రాయండి. భారీ వర్షాలతో ముఖ్యంగా ఇటు భద్రాద్రి కొత్తగూడెం కానీ మహబూబాద్ జిల్లా కానీ సూర్యాపేట కానీ కొంత మరి మా ములుగు లాంటి ప్రాంతాలు కూడా బాగా డ్యామేజ్ అయ్యి రైతులు పంటలు నష్టపోయినారు. అదేవిధంగా కొన్ని చోట్ల ఇళ్లకు పెద్ద ఎత్తున వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఇళ్లలో ఉన్నటువంటి వస్తువులను కూడా అన్ని తడిచిపోవడం జరిగింది. అక్కడక్కడ కొంత పిడుగుబడులు లేదా వరదలలో కూడా కొన్ని కుటుంబాలు మరి తట్టుకొని చనిపోవడం జరిగింది. ఇవన్నింటి నేపథ్యంలో ఇప్పటికే సీఎం గారు గత 2 రోజులుగా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ మరి బాధితులకు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ వారు కూడా ఈరోజు మరి సూర్యాపేట నుంచి కోదాడ హుజూర్ నగర్ నుంచి ఖమ్మం వరకు వచ్చి ఖమ్మంలో నైట్ హాల్ట్ చేస్తూ ఉన్నారు. అటు రాష్ట్ర సచివాలయం నుంచి కూడా సిఎస్ గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులను అందరినీ కలెక్టర్లను ఎస్పీలను అందరికి కూడా మరి గైడ్ చేస్తూ యాక్టివ్గా ఈ యొక్క వరద బాధిత ప్రాంతాలలో ప్రజలు ఆదుకునే విధంగా కూడా వారు చెప్పడం జరుగుతుంది. మేము కూడా 2 రోజుల నుంచి మరి అటు ములుగు కానీ ఇటు మహబూబాద్ జిల్లాలో నైట్ హాల్ట్ ఇక్కడే చేయడం జరిగింది. పొద్దున్నే ఏదైతే పురుషోత్తంగూడెం కానీ తర్వాత నెక్కొండ మండలంలో మన మహబూబాద్ నియోజకవర్గంలో మరి రావిరాల కానీ ఆ విలేజ్లన్నీ కూడా నీళ్ళు వస్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి భరోసా ఇచ్చి ఇప్పుడు మరి ఇక్కడికి మా ఎంపీ గారు నేను బలరామన్న గారు అదేవిధంగా ఇక్కడ స్థానిక ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకన్న గారు బయ్యారం చెరువు ఆ పరిసరాల ప్రాంతాలు అదేవిధంగా పాకాల వాగు ఏదైతే ఉందో మరి దాని చుట్టుపక్కల కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. ఇక్కడ కూడా మనం ఇప్పుడు కందిపంపలో ఇది మా పాకాల కొత్తగూడెం మండలం నుంచి ఇటు వస్తూ ఉంటుంది గంగారం నుంచి దాని మూలంగా కూడా ఇటు అటు ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోవడం జరిగింది. తక్షణ సహాయంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మన సీఎం గారు 5 కోట్లు అదేవిధంగా మరి మహబూబాద్కి 5 కోట్లు సూర్యాపేటకు 5 కోట్లు తక్షణంగా ఇళ్లలో నీళ్ళు వచ్చి లేదా ఇబ్బందులు పడి ఇట్లా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కేటాయించడం జరిగింది. అధికారులకు అందరూ మేము ఒకటే ఆదేశిస్తున్నాం, ఎక్కడో కూర్చొని కాకుండా ఖచ్చితంగా పంట చేనుల కాడికి వెళ్ళి పంట ఎవరిదైతే నష్టపోయిందో వారికి ఖచ్చితంగా నష్టపరిహారం ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందించడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి నివేదికలు సరిగ్గా తీసుకురావాలని కోరుతా ఉన్నాం. రోడ్లు తెగిపోయిన కాడ కానీ అదేవిధంగా చెరువులు తెగిపోయిన కాడ ఇళ్లలోకి నీరు వచ్చిన కాడ ఇవన్నీ కూడా మరి ప్రణాళికాబద్ధంగా అధికారులు కూడా కలెక్టర్లు కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఈ 2 రోజుల ఈ యొక్క ఫ్లడ్స్ నుంచి ప్రజలను మరి రక్షించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ప్రతి అధికారికి అదేవిధంగా కింది స్థాయి అధికారులకు అందరికి కూడా అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇటు పోలీసు కావచ్చు ఇతర పంచాయతీరాజ్ కావచ్చు అన్ని ఆల్ శాఖలు ఎవరైతే మెడికల్ హెల్త్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వీరందరికీ కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా పత్రికా మీడియాలు కూడా ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. మేమందరం కూడా నిర్విరామంగా మరి వరద బాధిత ప్రాంతాలలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మేము పర్యటిస్తాము. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా భరోసాతో ఉండండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేస్తాం.